ఇంటి నంబర్ ఏమో ఇక్కడిది, ఈ కిందిది ఇంటి నంబర్ ఇక్కడ వేసింది, బై నంబర్ వేసి వస్తున్నది గీడికి కబ్జాకు. చట్టం ఉన్నోని చుట్టం అన్నట్టు మొత్తం తెలంగాణ రాజకీయ వ్యవస్థ మొత్తం ఈ దొంగ మార్వాడోళ్లకు బొందలగడ్డలను బొక్కలను కూడా వ్యాపారం చేసుకుని పైసలు తినేటువంటి వాళ్ళ దగ్గర ఆకృతి పడి వీళ్ళని పైసలు లోపటేసుకుంటుంది. ఇక దీని పరిష్కార మార్గం ఏంటంటే, ఇప్పుడు ఎంఆర్ఓ లైవ్ లో చెప్పిండు, ఇది బొందలగడ్డనే, కుర్మ సంఘములకు సంబంధించిన బొందలగడ్డనే ఎంఆర్ఓ చెప్పిండు, ఆర్డీఓ కూడా చెప్పిండు. మరి ఇద్దరు చెప్పిండ్రు. జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే వచ్చి బ్యానర్ పెట్టిర్రు, ఆడ ఉట్టి కాదు బ్యానర్ పెట్టిండ్రు, వచ్చి ఆడ బ్యానర్ పెట్టిర్రు, ఇది బొందలగడ్డనే అని చెప్పి పెట్టిండ్రు. అయినా కానీ వాళ్ళ ఆడికి ఎందుకు వస్తున్నారంటే మరి పోలీసు వాళ్ళు వస్తున్నారు ఆడికి. ఇప్పుడు పోలీసు వాళ్ళే కదా కేసు, పోలీసు వాళ్ళు పెట్టకుంటే అప్పుడు వాస్తవం కూడా నిజంగా కూడా ఆ రోజు నేను సుభాష్ భాయ్ చెప్పిండు నాకు, వీళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే నీలిమ గారు చొరవ చూపించుకొని ఎట్టి పరిశ్రమ ముచ్చటే లేదు, వాళ్ళని అలా కూర్చోబెట్టే ముచ్చటే లేదని చెప్పిండ్రు. ఆ క్రెడిట్ కూడా వారికి ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, వెంటనే రేపు పొద్దుగాల మేడం మీరు కలెక్టర్ను పంపిస్తారా, మీ కమిషనర్లను పంపిస్తారా, పంపించి నిజ నిర్ధారణ అక్కడిదక్కడే స్పాట్లో, ఇప్పుడు ఎంఆర్ఓ ఆర్డీఓ వచ్చిందే ఇది, మీరు ఇమ్మీడియట్ ఎంక్వైరీ పెట్టండి, ఇది వాస్తవమా, ఇదే సర్వే నంబరా కాదా అనేది తేలిపోతుంది. అది ఒక రోజులో తేలిపోతుంది. రేపు